గుడ్ మార్నింగ్ టీమ్. నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఎర్రచందనం పండుతుందో అక్కడే ఫార్మింగ్ చేస్తుంది నవ్యసాయి ప్రాజెక్ట్స్. ఎర్రచందనం 30 ఏళ్ళకి కానీ రాదు, 20 ఏళ్ళకి కానీ రాదు, 70 ఏళ్ళకి కానీ రాదు. ఇలా చెప్పే మేధావులు కాస్త మీరు చూడండి, ఎక్కడ వస్తుంది ఎర్రచందనం అనేది చూడండి, ఒకసారి తెలుసుకోండి. ఒక్క నల్లమల హిల్స్ అంటే శేషం హిల్స్ ఆ పరిధిలో తప్ప ఎక్కడ రాదండి. దయచేసి ఇది గుర్తించాలి మీరు. మరి మీకు వచ్చిందా వుడ్ అని అంటే కంపెనీ 2018లో ఫామ్ చేస్తే 2018 నుంచి మనం వెంచర్స్ చేయడం జరిగితే మనకు ఫేజ్ 1 పెద్ద రికెట్లలో మనకు ఎర్రచందనం వుడ్ అనేది రావడం జరిగిందండి. ఆ విజువల్ కావాలంటే కూడా మీరు వీడియోలు ఉన్నాయండి, మీకు సాక్ష్యాలు రాలేదు. మీరు వీడియోలు ఏదన్నా మీరు గ్రాఫిక్స్ అనుకున్నారేమో, సైట్కి వెళ్ళి చూడండి. ఎర్రచందనం వుడ్ కనిపిస్తేనే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మేము ఏదైతే మెయింటెనెన్స్, డెవలప్మెంట్, పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ చెప్తున్నామో ఇవన్నీ చూసిన తర్వాత మీరు కొనండి. దయచేసి అపోలోకి వెళ్ళకండి. అపోలోకి వెళితే నష్టపోయేది మీరే. ఎందుకంటే ఎర్రచందనం మీరు ఒక్కరే కాదు కొనేది, కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు ఈ విశ్వంలో. ఎందుకంటే ఈ విశ్వంలో ఎక్కడ కూడా పండినటువంటి పంట ఒక రాయలసీమ ప్రాంతంలో పండినటువంటి పంట ఎర్రచందనం పంట. నేను కొనకపోతే ఎర్రచందనం ఇంకెవరు కొనరు, నేను ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకెవరు చేయరు, లేకపోతే దొంగలను నేను కొనకపోతే, ఫర్నిచర్ నేను కొనను, నాకు కొనడం చేత కాకపోతే ఇంకెవరు కొనడం చేత కాదు అనేటువంటి అజ్ఞాన లోకంలో ఉండకండి. తెలియకపోతే తెలుసుకోండి. పోనీ మాకేం తెలియదంటే మీరు తెలియజెప్పండి ఇలా ఉందని చెప్పి. ఎవరు కొంటారు? ఎన్ఎస్పి కొంటుంది. ఎక్కడ కొనింది? ఇప్పటివరకు ఏమైనా కొనింది? దాని సాక్ష్యాధారాలు ఎవ్రీథింగ్. ఒక కోర్టు సాక్ష్యాధారాలు తీసుకొని ఎలాగా తీర్పునిస్తుందో ఆ విధంగానే ఆ విధమైనటువంటి సాక్ష్యాధారాలతోనే నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది మాట్లాడుతుంది. సవాలు విసురుతో మాట్లాడుతున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే ఎన్ఎస్పి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే ఉందండి. అలా ధీటుగా వెళ్తున్నటువంటి కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ అండి. నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది ఆథరైజ్డ్ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఆథరైజ్డ్ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. ఇది గుర్తించుకొని మీ చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి, అప్పు చేసి చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు గోల్డ్కి అప్పు చేస్తున్నారు, తర్వాత మీ పిల్లలకి ఎడ్యుకేషన్కి అప్పు చేస్తూ ఉన్నారు, ఆరోగ్యాని కోసం అప్పు చేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తుని నిర్మించుకునే దానికి ఎందుకంటే అప్పు చేయట్లేదు? ఎందుకంటే అంత భయము? మీ పిల్లల్ని ఎక్కడో అబ్రాడ్ దేశాలకు పంపిస్తున్నారు. అక్కడ గన్ కల్చర్, విపరీతమైనటువంటి బ్యాడ్ కల్చర్ అక్కడ. మరి బాగా చదువుతాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు, వచ్చి మనకు ఉద్ధరిస్తాడు, మన దేశాన్ని ఉద్ధరిస్తాడు, వాని జీవితాన్ని ఉద్ధరించుకుంటాడు అని చెప్పి మీరు అక్కడికి దేశం కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రం, జిల్లా కానీ జిల్లా, ప్రాంతం కానీ ప్రాంతం, మరి అక్కడికి వెళ్ళి ₹1,00,00,000 ₹1,00,000 పెట్టి పంపిస్తున్నారే, మరి ఏ విధమైన గ్యారెంటీతో మీరు పంపిస్తున్నారండి? ఒక సమాధానం చెప్పండి. ఏ విధమైన గ్యారెంటీతో పంపిస్తున్నారు? మీ కళ్ళ ముందే ఉంది, తిప్పి కొడితే ఒక 2 గంటల జర్నీ. దూరం అంటారు, 1000 కిలోమీటర్ల దూరం కానిది జస్ట్ 100 కిలోమీటర్ల దూరం అని ఎలా అంటారండి మీరు? ఇది అజ్ఞానం అంటే ఇది. ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు సెక్యూరిటీ చేస్తారు అని అంటారు. మరి మీ పిల్లాడిని ఎవరు సెక్యూరిటీ చేస్తారు అబ్రాడ్ దేశాల్లో? చెప్పండి. ఏమైనా రాసిస్తుందా అమెరికా గవర్నమెంట్ నేను రక్షిస్తాను అని చెప్పేసి? నవ్యసాయి ప్రాజెక్ట్స్ చెప్తుంది, మీ పంటను కాపాడే బాధ్యత మాది, ఆ వచ్చినటువంటి పంట ఆదాయంలో 50% ఇచ్చే బాధ్యత మీది అని చెప్తుంది. దాని డాక్యుమెంట్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ చేసిస్తుంది. ఎవరు ఇస్తారండి మీకు ఎంత భరోసా? ఎక్కడిస్తారండి మీ భరోసా? ఒకవేళ ఇచ్చేందుకు చెప్పండి, మేమే వస్తాం. కంపెనీ వచ్చి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలలో దాదాపు 3,000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంది, 20 వెంచర్లు వేసింది, దాదాపు 10,000 మంది కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకుంది, 4,000 మంది మార్కెటింగ్ టీంని సంపాదించుకుంది.
2,000 మంది వర్కింగ్ స్టాఫ్‌ని పెట్టుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో 4 బ్రాంచులు స్థాపించింది. ఇక్కడ నర్సరీ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు కంపెనీ ఉంది. ఇలాంటి సంస్థలు ఏదైనా ఉంటే చెప్పండి. నేచర్‌ని కాపాడుతూ, ఈ భూమి మీద భూమండలం మీద ఉన్న ప్రతి జీవరాశిని కాపాడుతూ, భవిష్యత్తులో మంచి నీరుని, మంచి గాలిని, మంచి ఔషధాన్ని, మంచి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ప్రకృతిని కాపాడుతూ, ఈ విశ్వాన్ని కాపాడుతూ, ఈ భూమండలాన్ని కాపాడుతున్నటువంటి ఏదైతే పని చేస్తున్నామో అంత అంత స్వచ్ఛమైనది, అంత పుణ్యకార్యం చేస్తున్నటువంటి కంపెనీ మీది. మీరు ఇలా